Hello, all. Good afternoon. I'm Dr. Akshita, consultant ENT surgeon at Jonas Robotic Hospitals, Champapet. సో ఇవాళ ఫంగల్ సైనసైటిస్ ఇంకా డయాబెటిక్ రిస్క్ ఎలా ఉంటుంది అనే దాని గురించి మాట్లాడుకున్నాము. సో డయాబెటీస్ ఇంకా ఫంగల్ సైనస్ అనేవి చాలా వరకు ఇంటర్ రిలేటెడ్ మనకి. సో డయాబెటీస్ ఉన్న వాళ్ళలో సైనస్ ఉంది అంటే ఫస్ట్ థింగ్ మనం రూల్ అవుట్ చేసుకోవాల్సింది ఫంగల్ సైనస్. సో రిస్క్స్ ఏంటి, ఎలా ఉంటాయి, ఫంగల్ సైనసైటిస్ అనేది ఎలా ప్రెజెంట్ అవుతుంది అనేవి అన్ని చూద్దాము. సో అసలు ఫంగల్ సైనసైటిస్ అంటే యూజువల్లీ మనకి నార్మల్ సైనసైటిస్ కి ఫంగల్ సైనసైటిస్ కి డిఫరెన్స్ ఏంటి అనేది తెలుసుకుందాము. ఫంగల్ సైనసైటిస్ అంటే యూజువల్ గా మనకి సైనసెస్, పారానేసల్ సైనసెస్ లోపట యూజువల్ గా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అనేది అక్యుములేట్ అవుతుంది. బట్ కొన్నిసార్లు ఏంటంటే ఫంగల్ ఇన్ఫెక్షన్ ఏవైతే ఫంగస్ ఉంటుందో అవి అక్యుములేట్ అయ్యి ఇన్ఫ్లమేషన్, టిష్యూ డ్యామేజ్ కాజ్ చేసే ఛాన్స్ ఉండొచ్చు. సో బ్యాక్టీరియల్ సైనసైటిస్ లో మనకి యూజువలీ ఏదైనా టిష్యూస్ ఉన్నా కానీ, బోన్ డ్యామేజ్ ఉన్నా కానీ అది చాలా తక్కువ ఉంటుంది కంపేర్ టు ఫంగల్ సైనసైటిస్. ఫంగల్ ఫార్మ్స్ యూజువల్ గా ఇన్వేసివ్ ఉంటాయి. సో బ్లడ్ వెసల్స్ ని కూడా పెనట్రేట్ చేయొచ్చు అండ్ బోన్ ని కూడా కంప్లీట్ గా తినేసే ఛాన్స్ ఉంటుంది. సో ఫంగల్ సైనస్ లో టూ టైప్స్ చెప్తామండి మనం. ఒకటి ఇన్వేసివ్, ఇంకోటి నాన్ ఇన్వేసివ్ అంటాం. నాన్ ఇన్వేసివ్ అంటే జస్ట్ ఆ సైనస్ లోపట మట్టుకే ఉంటాయి అవి. దట్ విల్ నాట్ కాజ్ మచ్ డ్యామేజ్. బట్ ఇన్వేసివ్ ఫంగల్ సైనసైటిస్ అంటే మీరు వినింటారు, కరోనా టైంలో బ్లాక్ ఫంగస్ అనే ఒక డిసీజ్ వచ్చింది అనేది వినింటారు. సో దట్ ఈస్ అ కైండ్ ఆఫ్ ఇన్వేసివ్ ఫంగల్ సైనసైటిస్, మ్యూకార్ మైకోసిస్ అంటాం దాన్ని. సో అదేంటంటే సరౌండింగ్ టిష్యూలో కూడా స్ప్రెడ్ అయిపోయి సో పక్కనున్న ఐస్ ని ఎఫెక్ట్ చేయడం కానీ ఇవన్నీ చేసే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో దిస్ వి కన్సిడర్ ఇట్ యాజ్ అ మెడికల్ ఎమర్జెన్సీ అండ్ విల్ హ్యావ్ టు ట్రీట్ ఇమీడియట్లీ. సో డయాబెటీస్ కి మనకి ఫంగల్ సైనసైటిస్ కి ఉన్న రిస్క్ ఏంటి అనేది తెలుసుకుందాం. సో ఫంగల్ సైనసైటిస్ యూజువలీ డయాబెటీస్ ఎక్కువ ఉన్న వాళ్ళలో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో యూజువల్ గా మనకి బ్లడ్ లో ఉండే లెవెల్స్ ఎక్కువ ఉండటం వల్ల ఏమవుతుంది అని అంటే కీమోటాక్సిస్ అంటాము. సో అది తగ్గిపోయి లోపల ఫంగస్ పెరిగే ఛాన్సెస్ ఎక్కువైపోయి మన ఇమ్యూనిటీ అనేది తగ్గే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో దిస్ ఇస్ ద రీజన్ వై ఫంగల్ సైనసైటిస్ హ్యాపెన్స్. సో సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ కూడా యూజువల్గా ఒక్కోసారి సప్రెస్ అయిపోయి బాడీస్ ఎబిలిటీని టు ఫైట్ ద ఆర్గానిజమ్స్ని తగ్గించేసి దెన్ ఇట్ కెన్ కాజ్ ఫంగల్ స్ప్రెడ్. సో మైక్రోవాస్కులర్ డ్యామేజ్ అంటాము. అంటే చుట్టుపక్కల ఉన్న వెజల్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా డ్యామేజ్ అయిపోయి ఇమ్యూన్ సెల్స్, యాంటీబయాటిక్స్ అనేవి మనకి లోపల ఏదైతే డిసీజ్ ఉందో అక్కడి వరకు పెనట్రేట్ అవ్వకుండా జరుగుతుంది. సో అసలు డయాబెటీస్ ఎందుకు ఫంగల్ గ్రోత్ ని ఫేవర్ చేస్తుంది అనేది చూద్దాము. ఫంగస్, డయాబెటీస్ మోస్ట్ ఇంపార్టెంట్ రిలేషన్ ఏంటంటే యూజువల్ గా మనకి ఫంగస్ అనేది న్యూట్రియంట్ రిచ్ ఫుడ్ దాని మీద ఉంటుంది. సో దట్ ఈస్ వాట్ ఈస్ ఎలివేటెడ్ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్. సో ఏమవుతుందంటే అసిడోసిస్, ఒక్కోసారి డయాబెటిక్ కీటో అసిడోసిస్ ఉన్నప్పుడు దానివల్ల కూడా మనకి లోపల ఫంగల్ ఇన్ఫెక్షన్ అనేది అసిడిక్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అయ్యి ఆ, లోపల ఫంగల్ యాక్టివిటీ పెంచే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఐరన్ అవైలబిలిటీ కూడా ఎక్కువ ఉండటం వల్ల అసిడోసిస్ అనేది ఎక్కువైపోయి ఐరన్ యూజువల్ గా బైండింగ్ ప్రోటీన్స్ ని రిలీజ్ చేస్తుంది. సో దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్ వై డయాబెటిక్స్ లో మనం ఎక్కువ చూస్తాము అన్నదానికి. ఇంకోటి ఏంటంటే యూజువల్ గా పూర్ గ్లైసెమిక్ కంట్రోల్ ఉన్నప్పుడు ఆ మ్యూకోసల్ బ్యారియర్ అనేది కంప్లీట్ గా బ్రేక్ అయిపోయి గ్లైసెమిక్ కంట్రోల్ అనేది పోర్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో ఫంగల్ సైనసైటిస్ టైప్స్ ఏముంటాయి, యూజువల్ గా డయాబెటీస్ లో వచ్చే టైప్స్ ఏంటి అంటే మ్యూకార్ మైకోసిస్. ఇది అందరూ భయపడే డిసీజ్ విచ్ ఇస్ నథింగ్ బట్ బ్లాక్ ఫంగస్. సో ఇది ఏంటంటే యాంజియో ఇన్వేసివ్ ఉంటుంది. ర్యాపిడ్ ప్రోగ్రెషన్ ఉండటం వల్ల మొత్తం మన నేసల్ టర్బినేట్స్ కానీ ఏదైనా కానీ బ్లాక్ కలర్ గా లోపల డిశ్చార్జ్ రావటము ఎస్ఆర్ లాగా ఫామ్ అవుతుంది. అండ్ మోర్టాలిటీ యూజువల్ గా మనం ప్రాపర్ ట్రీట్మెంట్ ఇవ్వలేదు అంటే 50%, బికాస్ ఇట్ ఈస్ అ వెరీ ఇన్వేసివ్ ఫంగల్ సైనసైటిస్. ఇంకొకటి ఇన్వేసివ్ ఆస్పర్జిలోసిస్ అంటాం. సో దిస్ ఇస్ ద సెకండ్ మోస్ట్ కామన్ థింగ్. ఇది యూజువల్ గా ఇట్ విల్ స్ప్రెడ్ ఫ్రమ్ సైనసెస్ టు ఐస్ అండ్ ఆల్సో బ్రెయిన్. పర్టికులర్ గా ఎవరిలో అని అంటే ఇమ్యూనో కాంప్రమైజ్ డయాబెటిక్ ఇండివిజువల్స్ లో. నెక్స్ట్ క్యాండిడా అంటాము. సో ఇట్ ఇస్ వెరీ లెస్ కామన్ బట్ క్లినికలీ సిగ్నిఫికెంట్ ఉంటుంది మనకి. యూజువల్ గా
కొంతమంది మిస్యూజ్ ఆఫ్ యాంటీబయాటిక్స్ అండ్ ప్రొలాంగ్డ్ యాంటీబయాటిక్ యూజ్ మీద ఉంటారు. సో దీని ద్వారా వచ్చే సైనసైటిస్ అది. సో వార్నింగ్ సైన్స్ని ఎలా రికగ్నైజ్ చేసుకోవాలి అనేది చూసినట్టయితే, వార్నింగ్ సైన్స్ ఏంటి మనకి అంటే యూనిలేటరల్, ఒక సైడ్ మాత్రమే నోస్ బ్లాక్ ఉండటము. యూజువల్గా చాలా మంది ఇది కామన్ కోల్డ్ ఏమో అని అనుకుంటారు, బట్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ కమింగ్ డౌన్ ఇన్ 2 to 3 weeks దెన్ డెఫినెట్లీ ఇట్ హ్యాస్ టు బి చెక్డ్ ఫర్. సో ఫేషియల్ పెయిన్, స్వెల్లింగ్ ఉండొచ్చు, ప్రోగ్రెసివ్ గా ఉంటుంది, పెయిన్ ఉంటుంది చీక్ లేదా ఐ దగ్గర. ఈ ఇన్వాల్వ్మెంట్ ఉంది అని అంటే దాని అర్థం ఆర్బిట్ కూడా ఇన్వాల్వ్ అవుతుంది అని. అండ్ ఒకవేళ మనకి మ్యూకోర్ మైకోసిస్ విచ్ ఇస్ కాల్డ్ బ్లాక్ ఫంగస్ ఇది ఉంది అని అంటే, ఎస్పెషల్లీ బ్లాక్ కలర్ మనకు నోస్ లో చూసినట్టయితే అందులోంచి టర్బినేట్స్ కానీ ఏదైనా బ్లాక్ కలర్ గా అనిపించటము, దిస్ విల్ రిక్వైర్ ఇమ్మీడియట్ సర్జికల్ ఇంటర్వెన్షన్, అంటే ఇమ్మీడియట్ గా సర్జరీ చేసేసుకోవాలి ఇలాంటి కేసెస్ లో. అండ్ క్రేనియల్ నర్వ్ పాలసీస్ అంటాము, కొన్నిసార్లు మనకి ఐలో ఇన్వాల్వ్ అయ్యే నర్వ్స్ అన్ని డ్యామేజ్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో అది కూడా ఒకసారి మనం చెక్ చేసుకుంటే బెటర్. అండ్ ఇంట్రాక్రేనియల్ ఎక్స్టెన్షన్ ఏమన్నా ఉందా అనేది చెక్ చేసుకోవాలి. సో ఇఫ్ దట్ ఈస్ దేర్, ఇఫ్ ఇట్ ఈస్ గోయింగ్ ఇన్ టు పాలసీస్ అండ్ ఆల్, దెన్ వీ హ్యావ్ టు ఇమీడియట్లీ ఇంటర్వీన్ అండ్ దెన్ లుక్ ఫర్ ద అదర్ థింగ్స్. సో డయాగ్నోస్టిక్ అప్రోచెస్ ఏంటి అనేవి చూసుకున్నాము. ఫస్ట్ థింగ్ ఎగ్జామినేషన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాంపోనెంట్. సో ఒక్కోసారి ఎగ్జామినేషన్లో మనకి ఇనఫ్ ఇన్ఫర్మేషన్ లేనప్పుడు ఎండోస్కోపీ అనేది చాలా ఇంపార్టెంట్. సో వెన్ వీఆర్ డూయింగ్ ఎండోస్కోపీ, ఇఫ్ యూ సస్పెక్ట్ దెర్ ఇస్ ఫంగల్ సైనస్, దెన్ వీ విల్ డెఫినెట్లీ గో ఫర్ ఎండోస్కోపిక్ బయోప్సీ. సో బయోప్సీలో హిస్టోపాత్కి ఇంకా ఫంగల్ కల్చర్కి పంపిస్తాము. అది పాజిటివ్ వస్తే దెన్ వీ హ్యావ్ టు ఇమీడియట్లీ వర్క్అప్. సో ఇమేజింగ్ సిటీ ఎంఆర్ఐ యూజువల్లీ టు డిటెక్ట్ ఎరోజన్ ఎంత ఉంది, లోపల బ్రెయిన్లోకి స్ప్రెడ్ అయిందా, ఐలోకి స్ప్రెడ్ అయిందా అనేది తెలియాలి అంటే దీస్ థింగ్స్, ఇమేజింగ్ మొడాలిటీస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్, బయోమార్కర్స్ ఇవన్నీ చెక్ చేసుకుంటాము. సో ట్రీట్మెంట్ ఏంటి, ఒకవేళ ఇన్వేసివా నాన్ ఇన్వేసివా అనే దాన్ని బట్టి వీ విల్ హ్యావ్ ట్రీట్మెంట్. సో యూజువల్గా మనకి సర్జికల్ approach is the best form of the thing, which is combined with antifungal therapy and also optimization అనమాట. సర్జికల్ డిబ్రైడ్మెంట్ అంటే ఏదైతే ఫంగస్ మొత్తం లోపల డెడ్ టిష్యూ సిందో ఆ బోన్ ని కానీ డెడ్ టిష్యూ, దాన్ని వీ హ్యావ్ టు రిమూవ్ ఇట్. అండ్ రిపీటెడ్ డిబ్రైడ్మెంట్స్ కూడా అవసరమయ్యే ఛాన్సెస్ ఉంటాయి టిల్ హెల్తీ మార్జిన్స్, అంటే అక్కడ ఫంగల్ ఇన్వేషన్ ఏం లేదు అనేంత వరకు సర్జికల్ డిబ్రైడ్మెంట్ అనేది చేస్తుంటాము. అండ్ యాంటీ ఫంగల్ థెరపీ అంటాము. యూజువల్లీ ఆంఫోటెరిసిన్ బి అనే డ్రగ్ ని యూజ్ చేస్తాము. దిస్ వాస్ ద ఫస్ట్ లైన్ ఆఫ్ డ్రగ్ ఫర్ మ్యూకోర్ మైకోసిస్ వెన్ ఇట్ వాస్ దేర్. ఒకవేళ ఆస్పర్జిల్లస్ ఉంది అంటే ఓరికోనజోల్ కూడా ఇస్తాము. అండ్ డ్యూరేషన్ వచ్చేసి మనకి ఫ్యూ వీక్స్ టు మంత్స్ వరకు ఇస్తాము. అండ్ వీ రిక్వైర్ అడ్మిషన్ అండ్ ఇమీడియట్ సర్జికల్ డిబ్రైడ్మెంట్. గ్లైసెమిక్ కంట్రోల్ చాలా ఇంపార్టెంట్ అండ్ ఇట్ ఈస్ నాట్ అన్ ఆప్షనల్ థింగ్. సో దిస్ ఇస్ ద కోర్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ ట్రీటింగ్ ద ఫంగల్ సైనసైటిస్. సో ప్రివెన్షన్ ఏంటి అనేది చెక్ చేసుకుంటే, ఒకవేళ డయాబెటిక్ పేషెంట్స్ ఉంటే ప్రాపర్ గ్లైసెమిక్ కంట్రోల్ అనేది అచీవ్ చేసుకోవాల్సిందే, వేరే ఆప్షన్ లేదు మనకి. అండ్ ప్రికాషన్స్ ప్రాపర్గా ఫాలో అవ్వాలి. యూజువల్గా మనకి సాయిల్లో కానీ ఏదైనా డికే అవుతున్నా, కన్స్ట్రక్షన్ డస్ట్లో ఉన్నా కానీ వీటిలో మ్యూకోర్ ఇంకా ఆస్పర్జిల్లస్ స్పోర్స్ అనేవి చాలా ఉంటాయి. సో మాస్క్ వేసుకొని అవాయిడ్ చేయడం వెరీ ఇంపార్టెంట్. హై రిస్క్, ఒకవేళ పేషెంట్స్ డయాబెటిక్ కీటోసిస్లో ఉన్నాయి, ఇమ్యూనోసప్రెసెన్స్ మీద ఉన్న, ఇమీడియట్గా అర్లీగా మనం డయాగ్నోస్ చేసుకొని ట్రీట్మెంట్ తీసుకోవడం ఇస్ ద బెస్ట్ థింగ్. అండ్ ఇలాంటి వీడియోస్ చూడడం వల్ల ఏంటంటే యూ విల్ నో వాట్ ఆర్ ద రెడ్ ఫ్లాగ్ సిమ్టమ్స్, ఎప్పుడు డాక్టర్ని కలవాలి, ఎలా, హౌ టు హ్యాండిల్ ఆల్ దీస్ థింగ్స్, హౌ ద ట్రీట్మెంట్ గోస్ ఆన్ అనేది మీకు ఒక ప్రాపర్ ఐడియా అనేది వస్తుంది. సో ఈ సెషన్లో మనకి కీ టేక్ అవేస్ ఏంటంటే, హై రిస్క్ పాపులేషన్ ఎవరు ఫంగల్ సైనస్కి అంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళు. సో డయాబెటీస్ ఉన్న పేషెంట్స్కి కోల్డ్ వచ్చింది తగ్గట్లేదు, ఇట్ ఈస్ ఫర్ మోర్ దాన్ 1 week ఉంది అని అంటే ఇమీడియట్లీ యూ హ్యావ్ టు కన్సల్ట్ అన్ ఈఎన్టీ డాక్టర్ అండ్ చెక్ ఇఫ్ యూ హ్యావ్ సైనసైటిస్. ఇఫ్ ఇట్ ఈస్ సైనసైటిస్ దెన్ వీ హ్యావ్ టు డెఫినెట్లీ వర్క్ అప్ ఫర్ ఫంగల్ సైనసైటిస్. అండ్ దెన్ మనకి టైమ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు అంటే డిలే అయ్యింది డయాగ్నోసిస్లో అంటే లాట్ ఆఫ్ డ్యామేజ్ లోపల జరుగుతుంది. సో డిబ్రైడ్మెంట్ కూడా ఎక్కువ చేయాల్సి వస్తుంది. అండ్ మల్టీ డిసిప్లినరీ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మనకి ఎండోక్రైనాలజిస్ట్, జనరల్ ఫిజిషియన్స్ అండ్ ఈఎన్టీ సర్జన్స్ షుడ్ వర్క్ టుగెదర్ అండ్ దెన్ మానిటర్ క్లోజ్లీ. సో రీసెర్చ్లో మనకి ఇంకా యాంటీఫంగల్ డ్రగ్స్ కొత్తవి వస్తున్నాయి, ఎమర్జింగ్ థెరపీస్ ఉన్నాయి కాబట్టి సర్వైవల్ రేట్స్ అనేవి ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. బట్ అన్నిటికీ కీ ఏంటంటే ఎర్లీ డయాగ్నోసిస్. సో మీకు సిమ్టమ్స్ ఉన్నాయంటే ఎర్లీగా ప్రజెంట్ అయిపోయి వాట్ ఆర్ ద ఫర్దర్ ట్రీట్మెంట్ ఆప్షన్స్, ఎవాల్యుయేషన్ ఆప్షన్స్ ఏమున్నాయని చెక్ చేసుకుంటే ఎర్లీ ఇంటర్వెన్షన్ చేస్తే ఇట్ క్యాన్ సేవ్ లాట్ ఆఫ్ లైఫ్స్.
సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఆఫ్ ద సిమ్టమ్స్ లైక్ యూనిలేటరల్ అంటే ఒక సైడ్ నుంచి నోస్లోంచి చీమిడి లాగా కారుతుంది, బ్లాకిష్ లేదా yellowish కలర్లో ఉంది, లేదా గ్రీనిష్ కలర్లో ఉంది, లేదా ముక్కులోంచి బాగా తుమ్ములు రావటము ఇదంతా ఉంది, ముక్కులోంచి గొంతులో కఫం పడుతుంది, ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. యూ హావ్ టు కన్సల్ట్ an ENT స్పెషలిస్ట్ ఇమీడియట్లీ. I'm Dr. Akshita Reddy, consultant ENT surgeon at Onus Robotic Hospitals. If you have any of these symptoms, you can definitely consult us. Thank you.